క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఇక అమరావతి నిర్మాణంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. వరల్డ్ టాప్ 5 సిటీస్ లో ఒకటిగా అమరావతి ఉండాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష అంటున్నారు. అమరావతిలో కక్ష సాధింపులో భాగంగానే గత ప్రభుత్వంలో R5 జోన్ తీసుకొచ్చారని చెప్తున్నారు. R5 జోన్ లో భూములు తీసుకుని లబ్ధిదారులకి మరొక చోట భూమి ఇస్తామని చెప్తున్నారు. లోన్లు నిర్మాణాల పూర్తిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చారు మంత్రి నారాయణ. భూముల తనఖా లీజులతో నిధులు సమీకరిస్తామని చెప్తున్నారు నారాయణ. అలాగే వరల్డ్ బ్యాంక్, ఏడీబీ బ్యాంక్ 13,400 కోట్లు, అలాగే KFW బ్యాంక్ ద్వారా 5,000 కోట్లు సమీకరించబోతున్నట్టుగా చెప్పారు. రోడ్లు, గ్రావిటీ కెనాల్స్ కి టెండర్లు పిలిచారని, అలాగే 3 ఏళ్లలోపు అమరావతిలో ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు నారాయణ. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్ల 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్ LPS రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. అది 1.5 year అవుతుంది. మిగతా బిల్డింగ్స్ 2 years. అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. R5 జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక 50,000 మందికి 1 సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష. అది కూడా కక్ష సాధింపే. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో R5 జోన్ చేశారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి చేస్తున్నారు అధ్యక్ష. అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. CRDA వాళ్ళ 45వ సమావేశం నిర్వహిస్తోంది. రాజధాని టెండర్లతో పాటుగా నిర్మాణ పనుల పురోగతిపై CRDA సమీక్ష చేపట్టబోతోంది. మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, 3 ఏళ్లలో రాజధానిలో ప్రధానమైన నిర్మాణాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సో ఆ దిశగా పనులు ఎలా జరుగుతున్నాయి? ఎగ్జాక్ట్లీ, ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయినా కూడా ఇంకా అమరావతి రాజధానుల పనులు ప్రారంభం కాలేదా అన్న ఒక పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మొదటి నుంచి స్పష్టత ఇస్తూ వస్తుంది. ఈరోజు అసెంబ్లీ వేదిక కూడా మరోసారి CRDA మంత్రి నారాయణ మరొకసారి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చాలా గట్టిగా చేశారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దాన్ని క్లియర్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ఇకపైన ఇప్పటికే నిధుల సమీకరణ, ఆ తర్వాత ప్రాసెస్ నిధులను సమీకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా భారీగా నిధుల సమీకరణకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఆ తర్వాత వాటికి సంబంధించిన ప్రణాళిక, ఏ టైం ఫ్రేమ్ని కూడా ఫిక్స్ చేసుకున్నాం. ఏ టెండర్స్, ఏ స్కీమ్స్ ఎప్పటి లోపల పూర్తి చేయాలన్న దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఒక ప్లాన్ గీసుకున్నాం. ఆ తర్వాత వాటికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి ఈరోజు సాయంత్రం CRDA అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగబోతోంది. ఇది చాలా కీలకమైన సమావేశంగా నారాయణ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు ఈరోజు సమావేశంలో 31 పనులకి క్లియరెన్స్ ఇవ్వబోతున్నారు. వాటికి సంబంధించిన ఏదైతే లెటర్ ఆఫ్ అగ్రిమెంట్కి సంబంధించి ఈరోజు వాటికి ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు ఆయా సంస్థలతో. టెండర్లను పూర్తి చేసిన తర్వాత ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వాటిని అనౌన్స్ చేయడానికి ఇటీవల కాలంలో కోడ్ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో అడ్డొచ్చింది. దాంతో ఈరోజు అథారిటీ సమావేశం తర్వాత రేపు వాళ్ళందరికీ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నారు. వాటన్నిటిని కూడా 3 సంవత్సరాల టైం ఫ్రేమ్లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. వాటికి ఎలా ముందుకు వెళ్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం అంటే కూడా ప్రభుత్వం చాలా బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తుంది. అనేక వేదికల ద్వారా దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం రేపు త్వరలో అత్యవసరంగా కొన్నిటిని గ్రాండ్ ట్రంక్ రోడ్స్ ముందు కనెక్టివిటీని పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని మొదటి ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఆ తర్వాత రెండో ప్రాధాన్యతగా ఎమ్మెల్సీ వీళ్ళు ఎవరైతే క్వార్టర్స్ ఉన్నాయి, ఆ ప్రజాప్రతినిధులకు సంబంధించి కావచ్చు, ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ నిర్మాణాలన్నీ పూర్తి చేయడానికి 1.5 year. ఆ తర్వాత రోడ్స్ కావచ్చు, మిగతాయి పూర్తి చేయడానికి 3 yearsలో మొత్తం వాటిని పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీ వేదిక చెప్పారు. సాయంత్రం సమావేశంలో కూడా ఇలాంటిదే జరగబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.